బీసీల పక్షాన్ని నిలుస్తాం అని చెప్పుకునే కూటమి పాలనలో యాదవులకి అన్యాయం జరుగుతుందా? యాదవులు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందా? రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోతుందనేటువంటి అభిప్రాయం యాదవుల్లో మొదలైందా? ఇదే చర్చ ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో సాగుతోంది. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో యాదవుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. 3 నియోజకవర్గాల పరిధిలో యాదవులే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అలాంటి జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కూడా యాదవులే ఉన్నారు. అందులో ఒకరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. జనసేన తరపున వంశీకృష్ణ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా విశాఖ సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 యాదవులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జీవీఎంసీ పరిధిలో యాదవ మహిళను మేయర్ స్థానం నుంచి అవిశ్వాసం పెట్టి తొలగించేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన గొలగాని వెంకటరమకుమారి తమ సీటు కోల్పోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో యాదవ మహిళకు ప్రాధాన్యత ఇచ్చి జనరల్ బీసీ అయినప్పటికి కూడా యాదవ మహిళకు మేయర్ పీఠాన్ని కట్టబెడితే కూటమి గద్దెనెక్కిన తర్వాత యాదవ మహిళను ఆ సీట్ నుంచి తొలగించిన దాని మీద యాదవుల్లో చర్చ మొదలైంది. అయితే మేయర్ పీఠం నుంచి తొలగించినప్పటికీ ఎవరో ఒకరికి యాదవులకి డిప్యూటీ మేయర్ కానీ ఇతర వ్యవహారాల్లో ప్రాధాన్యత దక్కుతుంది అని యాదవ కార్పొరేటర్లంతా ఆశించారు. కానీ తీరా ఇప్పుడు చూస్తే మేయర్ పీఠాన్ని గౌర కులానికి చెందినటువంటి పీల శ్రీనివాస్కి తెలుగుదేశం పార్టీ అప్పగిచ్చింది. యాదవ మహిళను తప్పించి గౌర నేతకు మేయర్ పీఠం కట్టబెట్టారు. ఇక ఇప్పుడు డిప్యూటీ మేయర్ వరకు వచ్చేసరికి మరోసారి యాదవులకి అన్యాయం చేసే రీతిలో కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్టుగా జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ సీటు కూడా జనసేనకే కేటాయించేదానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జనసేన తరపున డిప్యూటీ మేయర్ రేసులో 4 నాయకులు కనిపిస్తున్నారు. అందులో పెద్దిశెట్టి ఉషశ్రీ కాపు కులానికి చెందినటువంటి నేత, దల్లి గోవిందరెడ్డి, వాళ్ళతో పాటుగా కందుల నాగరాజు, సాదిక్ ఇలాంటి నాయకుల పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో యాదవులకి అవకాశం దక్కుతున్న దాఖలాలు లేవు. మేయర్ పీఠం కోల్పోయి డిప్యూటీ మేయర్ కూడా యాదవులకి కేటాయించకుండా అన్యాయం చేస్తుంటే యాదవ కార్పొరేటర్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా మేయర్ పీఠం నుంచి యాదవ నేతను తప్పించిన తర్వాత కనీసం డిప్యూటీ మేయర్ అయినా యాదవులకి ఇస్తారు అంటూ ఆశించినప్పటికీ వాళ్ళంతా భంగపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురిచ్చింది. మరి ఈ పరిస్థితిని అటు తెలుగుదేశం ఇటు జనసేన నేతలు ఏ రకంగా సర్దుబాటు చేస్తారు? కార్పొరేటర్లో ముఖ్యంగా యాదవుల్లో అసంతృప్తి మొదలైన తర్వాత ఆ పరిస్థితిని చల్లార్చేందుకు ఎలాంటి ఎత్తుగళ్ళేస్తారు? ఏ రీతిలో వారిని సంతృప్తిపరిచేదానికి సిద్ధపడతారు? ఇది జీవీఎంసీ రాజకీయాల్ని కీలకంగా ప్రభావితం చేయబోయేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.